హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం కంప్లీట్గా ఈరోజు మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి సైన్స్ యొక్క క్వశ్చన్ పేపర్ అనేది ఏ విధంగా వచ్చింది, అదేవిధంగా కంటెంట్ గురించి కానీ, జీకే కరెంట్ అఫైర్స్ గురించి కానీ, మెథడాలజీ గురించి, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, సో కరెంట్ అఫైర్స్ అన్నింటి గురించి కంప్లీట్గా ఇవాళ డిస్కస్ చేద్దాం. అసలు యాక్చువల్గా పేపర్ ఓవర్వ్యూ ఏ విధంగా ఉందో కూడా మాట్లాడుకుందామండి. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి గైస్. సో ఫర్దర్గా మీకు కూడా యూటిలైజ్ అవుతుంది. అదేవిధంగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. సో వివరాల్లోకి వెళ్తే కనుక ఈరోజు జరిగినటువంటి సైన్స్ పేపర్ అనేది పర్వాలేదు, మామూలుగా వచ్చిందని చెప్పేసి కొందరైతే మనకి చెప్పడమే జరిగింది. అదేవిధంగా క్వశ్చన్స్ అనేవి కూడా కొద్దిసేపట్లోనే మీ ముందుకైతే తీసుకొస్తానండి. సో పేపర్ అనేది మోడరేట్గా ఉందని చెప్పారు. కొందరు మాత్రం పేపర్ అనేది కొద్దిగా ఈజీ ఉందని చెప్పేసి చెప్పడమే జరిగింది. కంటెంట్ విషయంలో కంటెంట్ అనేది బాగానే ఉందని చెప్పారు. సో కంటెంట్లో కూడా కొంచెం మరీ డెప్త్గా వెళ్ళలేదని చెప్పేసి చెప్పడమే జరిగింది. అదేవిధంగా కంప్లీట్గా క్వశ్చన్స్ అనేవి అకాడమీ బుక్స్ 8th, 9th, 10th క్లాస్ బుక్స్ నుంచి రావడం అయితే జరిగింది కాబట్టి సో కొంచెం ఈజీగా చేశారు. ఒక్కొక్కటి ఏంటంటే క్వశ్చన్ సంబంధించి ఆప్షన్స్ అనేవి లెందీగా ఉండడం వల్ల సో అక్కడ టైం అయితే ఎక్కువగా పట్టింది అని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడితే కనుక జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేవి కొద్దిగా ఈజీగా వచ్చినాయి. జీకే అనేది కొద్దిగా కష్టంగా వచ్చిందని చెప్పేసి చెప్పారు. సో దాని ద్వారా కొద్దిగా ఇబ్బంది పడ్డాం. అదేవిధంగా మెథడాలజీ గురించి చూసుకుంటే మెథడాలజీ కూడా అయితే కొంచెం కష్టంగానే వచ్చిందని చెప్పేసి చెప్పారు. సో ఇంకా మనం క్లాస్ సైకాలజీ గురించి మాట్లాడుకుంటే కనుక సైకాలజీ అనేది చాలా ఈజీగా వచ్చింది. సో డైరెక్ట్ కన్సర్ట్ క్వశ్చన్స్ వచ్చినాయి, ఈజీగా పెట్టగలిగామని చెప్పేసి కొందరైతే చెప్పారు. సో మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి గైస్. అదేవిధంగా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో అయితే యాక్స్ గురించి అయితే ఇచ్చారు, ఇంకొన్నింటి గురించి ఎక్స్ట్రాగా అయితే ఇచ్చారు. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక పేపర్ అనేది మేబీ మోడరేట్గా అయితే ఉండొచ్చండి. సో కంప్లీట్గా ఓవరాల్ రివ్యూ అవుతుంది. అండ్ అదేవిధంగా క్వశ్చన్స్ అనేది మీ ముందుకైతే మరొక వీడియో రూపంలో తీసుకొస్తాను. సో అందరికి కూడా యూజ్ అయితే అవుతాయి. అండ్ అదేవిధంగా మీకు తెలిస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ అయితే చేయండి గైస్, ఓకేనా. సో ఇది వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.